వాంటెడ్ టు టెస్ట్. ఎవరైనా చెప్తారా అని. హ్యాపీ. ఇవాళ ఎవరైనా ఎస్‌పీబీఎం కాలేజ్ నుంచి జాయిన్ అయ్యారా? హలో! సుధా పోతుల ఏ కాలేజ్? గాయత్రి సార్. గాయత్రి. షైక్ తానియా? షేక్ తానియా. మీటింగ్ జాయిన్ అయిపోయి పక్కకెళ్ళిపోతారా అమ్మాయిలు? డన్. ఓకే. ఎస్‌పీబీఎం ఎవరు జాయిన్ కాలేదనుకుంటాను. ఓకే. షేక్ తానియా ఏ కాలేజ్‌లో? ఎస్పీవీఎం కాలేజ్ సార్. ఎస్‌పీబీఎం నుంచి మీరొక్కరే జాయిన్ అయ్యారా? ఎస్ సార్. ఓకే. అయితే ఈ క్లాస్ వచ్చేసి పైథాన్ క్లాస్ కాదు ఇది. మెషిన్ లెర్నింగ్ క్లాస్. మీ సార్స్ తోటి కూడా మా మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడారు. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యి కూడా 1 మంత్ అవుతుంది. సో మీకు ఇప్పటిదాకా అయిన రికార్డింగ్ లింక్స్ గానీ, యూట్యూబ్ లింక్స్ గానీ ప్రొవైడ్ చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు. లేదు క్లాస్‌లో ఎండింగ్‌లో చెప్తాను మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటిది, ఎక్కడుంటాయి రికార్డింగ్స్ అని. సో దట్ మీరు అందరూ చూడొచ్చు. అండ్ మీరు రిజిస్టర్ అవ్వకపోతే మాత్రం సర్టిఫికేషన్ రాదు. ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా ఏంటిదనేది లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డన్. షేక్ తానియా? షేక్ తానియా మ్యూట్ చేయవా? ఓకే. నిన్న మీ అందరికి నేను ఒకటి క్వెషన్ ఇచ్చాను కదా! ఫస్ట్ క్వెషన్ ఏంటిదో చెప్పండి నాకు నేను ఇచ్చిన క్వెషన్ ఎవరైనా ఒకరు. లాస్ ఫంక్షన్ ని శంకరమ్మకి ఇలా చెప్పు. ఇది అప్వర్డ్ గా ఎందుకు ఉంటుంది అనేది అడిగినారు సార్. ఓకే. దీనికి ఆన్సర్ తెలుసా? సార్ దాంట్లో లాస్ ఎక్కువగా ఉంటుంది కదండి సార్, ఎర్రర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదండి సార్. అర్థం కాలేదు శంకర్. కొంచెం క్లియర్‌గా. లాస్ ఎక్కువగా ఉంటుంది, ఎర్రర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదండి సార్. ఇప్పుడు లాస్ ఫంక్షన్ ఫార్ములా చెప్పు. లాస్ ఫంక్షన్ ఫార్ములా 1/2n అది. ఓకే. హర్షిత? లాస్ ఫంక్షన్ ఫార్ములా. హలో హర్షిత. 1/2n summation I equals to n సార్ పైన. ఓకే. y a minus mxa plus c అదే y mxi ఓకే. నువ్వు మ్యూట్ చేసుకో. నీ పక్కన అంతా డిస్టర్బెన్స్ ఉంది పిల్లలు. mx ప్లస్ సి. ఓకే. హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎందుకు అప్వర్డ్ కర్వ్ అనేది నా క్వెషన్. ఎవరికైనా ఆన్సర్ తెలిసిందో చేశారు ఎవరన్నా? సార్ లాస్ ఫంక్షన్ అనేది ఎర్రర్ ఓన్లీ జీరోనే చూపిస్తుంది కదండి సార్. అంటే లాస్ ఫంక్షన్ లో మనము జీరోకి అటెండ్ అవుతాం కదండి సార్. లాస్ చానా లాస్ ఎప్పుడు జీరోనే ఉంటుందని ఏం లేదు. అది జీరో కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ మినిమం లాస్ అటెండ్ అవ్వడం మన టార్గెట్. ఇప్పుడు ఇక్కడ అది 100 ఉండొచ్చు. అంటే ఫంక్షన్ కి లాస్ అనేది 100 ఉండొచ్చు మినిమం లాస్. ఇది కాకుండా వేరే ఏ లాస్ అయినా కూడా ఇంకెక్కువనే ఉంటుంది 100 కంటే. ఎందుకంటే మనము అవి వాల్యూస్ ప్రిడిక్ట్ చేస్తాం కదండి సార్ అవుట్పుట్. సో అందుకు అనుకుంటాను సార్. లేదు కరెక్ట్ లేదు సార్. ఇవన్నీ పాయింట్స్ ఉంటే మనం ఒక లైన్ గీస్తాం. y = mx+c ఇది మన మోడల్.
ఏం మోడల్ ఇది? మెషిన్ లెర్నింగ్ మోడల్ అనుకోవచ్చు కదా, ఎంఎల్ మోడల్. మరి పిక్చర్లోకి అసలు ఈ కర్వ్ ఎందుకు వచ్చింది? ఏం చేస్తున్నాం అసలు ఈ కర్వ్ తోటి? సార్ ఆ మోడల్ కి లైన్ ఈక్వేషన్ రాసుకోకూడదు సార్ అసలు. ఇప్పుడు ఈ మోడల్ ఉంది, మోడల్ కి ఎక్స్ యాక్సిస్ అయింది, ఎస్ సార్. ఇది వై. ఎంఎల్ మోడల్ అనేది ఏంటిది? y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ mx ప్లస్ సి. ఇది మన ఎంఎల్ మోడల్. ఇప్పుడు ఇక్కడ కర్వ్ ఇట్లా రాసాను కదా, అప్వర్డ్ కర్వ్. ఎస్ సార్. ఈ అప్వర్డ్ కర్వ్ కి మొత్తం ఎన్ని యాక్సెస్ ఉంటాయి? 2 మొత్తం 3. అసలు ఏం ఫంక్షన్ ఇది? సార్ అది ఎంఎక్స్ ప్లస్ సి ఫంక్షన్ కాదు సార్ అసలు. కాదు, అసలు ఏంటిది? లాస్ ఫంక్షన్ ఇది. ఎఫ్ ఆఫ్ ఎం కామా సి ఫంక్షన్ ఇది. అది కూడా 2D లో ఉండదు, నేను రాస్తున్నాడు మీకు 2D లో ఉంది, ఇది 3D లో ఉంటది. ఒక బౌల్ ఉంటది చూసారా, ఒక బౌల్ లా ఉంటది ఫంక్షన్. ఒక యాక్సిస్ ఎం కి, ఒక యాక్సిస్ సి కి, ఒక యాక్సిస్ మన ఫంక్షన్. జెడ్ అయితే జెడ్, వై అయితే వై. సో లాస్ ఫంక్షన్ వేరు, మన ఎంఎల్ మోడల్ వేరు. మీకు ఇది క్లియరా? Yes, sir. లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఎంసీ కనుక్కుంటాం. కనుక్కునే ఎంసీని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంఎల్ మోడల్ వస్తుంది. Yes, sir. ఈ లాస్ ఫంక్షన్ ఎట్లా యూజ్ చేస్తాం? మనం గ్రేడియంట్ డిస్టెంట్ ఫార్ములాకి యూజ్ చేస్తాం. ఎందుకు? ఈ లాస్ ఫంక్షన్ మనం మినిమం చేస్తున్నామంటే ఎర్రర్ ని మినిమం చేస్తున్నట్టు. మనం ఎర్రర్ ఏ ఎంసీ దగ్గర మినిమం అవుతుందో ఆ ఎంసీ మనకు కావాల్సిన ఎంసీ అనుకుని తీసుకొచ్చి మన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి మన మెషిన్ లెర్నింగ్ మోడల్ ఇది అని చెప్తున్నాం. సో మీకు ఇది కర్వే, కర్వ్ అంటే మీన్ ఇది ఫంక్షనే, ఇది ఫంక్షన్, ఇది కింద ఉన్న అప్వర్డ్ కర్వ్. కానీ పైనదేమో మెషిన్ లెర్నింగ్ మోడల్, కిందదేమో కాస్ట్ ఫంక్షన్ అనొచ్చు లేదా లాస్ ఫంక్షన్ అనొచ్చు. దేనికి? పైన ఉన్న మెషిన్ లెర్నింగ్ మోడల్ కనుక్కోవడానికి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనకి లాస్ ఫంక్షన్ అంటే ఊరికనే మీకు ఏం చెప్తాను, ఇలా అని చెప్తూ వచ్చాను, అవునా? దీంట్లో మనం మినిమం లోకల్ మినిమం కనుక్కోవాలి. లాస్ ఫంక్షన్ కి లోకల్ మినిమం కనుక్కున్నప్పుడు ఏ ఎం కామా సి పాయింట్స్ దగ్గర అయితే లోకల్ మినిమం వస్తుందో ఆ ఎం కామా సి పాయింట్స్ మనకు కావాల్సిన లైన్ అని చెప్తూ వచ్చా. ఇది క్లియర్ అందరికి? Yes, sir. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మన లాస్ ఫంక్షన్ అనేది ఇట్లా అప్వర్డ్ కర్వ్ కాకుండా డౌన్వర్డ్ కర్వ్ అయితే లోకల్ మినిమం కనుక్కోవచ్చా? నో సార్. ఇట్లా డౌన్వర్డ్ కర్వ్ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటిది? ఎంసి ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మన లాస్ అనేది తగ్గుతున్నట్ట పెరుగుతున్నట్ట? సెకండ్ దానికి తగ్గుతున్నప్పుడు, సెకండ్ దానికి పెరుగుతుంది సార్ అనుకుంటా. లాస్ తగ్గుతుంది సార్. తగ్గుతుంది. ఎందుకు? వై అనేది డిక్రీజింగ్ కదా, ఇదంతా పాజిటివ్ వాల్యూస్, ఇదంతా నెగిటివ్ వాల్యూస్. ఎంఎస్సి పెరుగుతుంది అంటే కర్వ్ అనేది డౌన్వర్డ్ పడుతూనే ఉంది. అంటే మీరు y ఈక్వల్స్ టు 100m ప్లస్ 100c అని తీసుకుంటే ఈ లైన్ కంటే 1000m ప్లస్ 1000 ఈ లైన్ బెటర్ అనేది కదా. ఎంఎస్సి పెరుగుతుంది అంటే లాస్ తగ్గుతుంది అంటే ఎర్రర్ తగ్గుతున్నట్టే కదా. ఎర్రర్ తగ్గుతుంది అంటే మనం ఏమనుకోవచ్చు? ఎంఎస్సి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే అంత మంచి లైన్ వస్తుంది అనుకోవచ్చు. కానీ రియాలిటీలో అలా ఉంటుంది. రియాలిటీలో మనకు తెలుసు మనకున్న పాయింట్స్ ఒకే ఒక లైన్ ఉంది పాస్ అయ్యేది అని. అంటే దాని అర్థం లాస్ ఫంక్షన్ అనేది ఇట్లా డౌన్వర్డ్ కర్వ్ కాదనే కదా. లాస్ ఫంక్షన్ అప్వర్డ్ కర్వే ఉంటుంది, పక్క ఒకటే పాయింట్ ఉంటుంది, లోకల్ మినిమం అటెండ్ అయ్యే పాయింట్. అది మనకు కావాల్సిన ఎం కామా సి. దీన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఒక్కరన్నా ఉన్నారు ఇది అర్థమైందన్న వాళ్ళు? ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందాం. లాస్ ఫంక్షన్ కి ఉన్న మనకు కావాల్సిన మెషిన్ లెర్నింగ్ మోడల్, ఈ రెండింటికి డిఫరెన్స్. ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిదమ్మా? ఫంక్షన్. ఇక్కడ y అనేది అవుట్పుట్ వేరియబుల్, దానికి ఒక యాక్సెస్ ఉంటుంది. x అనేది ఇన్పుట్ వేరియబుల్, దానికంటే ఒక యాక్సెస్ ఉంటుంది.
ఇది క్లీనా? ఇప్పుడు ఇదంతా ఎక్స్ యాక్సిస్ ఉన్నప్పుడు ఇక్కడ నంబర్స్ 0, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ, -1, -2 సో ఆన్ ఇన్ఫినిటీ, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ, -1 సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. ఇది క్లియర్. ఎస్ సార్. ఈ ఫంక్షన్ ఉద్దేశం ఏంటిదంటే ఎక్స్ యొక్క డొమైన్ ఏంటిది? వైఎస్ ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు ఎక్స్ ప్లేస్ లో. ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలని ఏమైనా ఉంటుందా? మీరు 0 ఇన్సర్ట్ చేసుకోవచ్చు, 1 ఇన్సర్ట్ చేసుకోవచ్చు, 1000 ఇన్సర్ట్ చేసుకోవచ్చు, 10,000 ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్. ఎక్స్ అనేది 1 ఇన్సర్ట్ చేస్తే y ఎంత వస్తుంది? 1. ఎక్స్ అనేది 2 ఇన్సర్ట్ చేస్తే y అనేది 4. ఇట్లా కొన్ని పాయింట్స్ మీరు ప్లాట్ చేసుకొని ఆ పాయింట్స్ ఇట్లా మీరు ప్లాట్ చేసుకుంటే దాని అర్థం మీరు ఇక్కడ అనుకున్న ఫంక్షన్ ని డ్రా చేసినట్టే. ఇది క్లియర్ కదా? క్లియర్. ఫార్మర్ నాకు x, y పాయింట్స్ ఇచ్చింది. ఫార్మర్ ఇచ్చిన పాయింట్స్ ని డ్రా చేస్తున్నా. వాటిని నేను y యాక్చువల్ పాయింట్స్ అనుకుంటున్నా, x యాక్చువల్ పాయింట్స్ అనుకుంటున్నా. ఇలా ఇచ్చింది ఫార్మర్ పాయింట్స్. ఇప్పుడు నేను ఒక లైన్ ఈక్వేషన్ రాద్దాం అనుకుంటున్నా. y = mx + c అనే ఒక లైన్. ఈ m, c వేరియబుల్స్ అయినప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ డ్రా చేయగలుగుతారా నేను గ్రాఫ్ పైన? నో సార్. ఇప్పుడు ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. y = x² అంటే మీకు తెలిసింది, y x ప్లస్ లో 1 పెడితే y ఎంత? 1 అని. అదే y = mx² అంటే x ప్లస్ లో 1 పెడితే y ఎంత? m అంటే ఏంటిది తెలీదు. ఇక్కడ m అది ఎందుకు కూడా తెలియదు కదా మనకి. ఇప్పుడు అట్లా ఇక్కడ mc వాల్యూస్ మనకి తెలియనప్పుడు ప్లాట్ చేయగలుగుతాం ఈ లైన్ ని? నో సార్. సో m ప్లేస్ లో నేను 2, c ప్లస్ లో 0 అని పెడితే y = 2x లైన్ అవుద్ది. ఎస్ సార్. x ప్లస్ లో 0 పెడితే y 0, x ప్లస్ లో 1 పెడితే y 2, x ప్లస్ లో 2 పెడితే y 4. ఇట్లా పాయింట్స్ వచ్చి మీకు లైన్ తీసుకుంటారు ఇలా. ఇది క్లియర్ కదా? ఇప్పుడు నా దగ్గర లాస్ ఫంక్షన్ ఉంది. లాస్ ఫంక్షన్ వచ్చేసి దీనికి ఇప్పుడు ఒకటే వేరియబుల్ లేదు x అని, 2 వేరియబుల్స్ ఉన్నాయి m, c. ఇది మీకు క్లారిటీ ఉందా? 2 వేరియబుల్స్ ఎలా ఉందో? ఎస్ సార్. మన లాస్ ఫంక్షన్ ఫామ్ లో ఏంటిది? ఈ n అనేది టోటల్ నెంబర్ ఆఫ్ రోస్, అది ఏందో మనకి తెలుసు. y యాక్చువల్ తెలుసు మనకి, x యాక్చువల్ కూడా తెలుసు. ఇలా మనకు తెలియదు ఏంటిది? ఎంసి సార్. ఇప్పుడు ఫంక్షన్ లో మనకు ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఎంసి సార్. ఇందాక మనకి y = x² తీయడానికి మనకి ఎన్ని యాక్సెస్ అవసరమైంది? 2 సార్. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి లాస్ ఫంక్షన్ లో? 2 ఉన్నాయి సార్. y = f of x = x². లాస్ ఫంక్షన్ = f of m, c. లాస్ ఫంక్షన్ ఫార్ములా. దీనికి ఎన్ని యాక్సెస్ అవసరం, దీనికి ఎన్ని యాక్సెస్ అవసరం? ఈ ఫంక్షన్ ఇప్పుడు y x² అంటే x ఇన్పుట్ ఇస్తే y ఏంటిదని కాబట్టి 2 యాక్సెస్ అవసరం మనకి ఇక్కడ. మరి ఇక్కడ m కి ఒక ఇన్పుట్ ఇస్తాం, c కి ఒక ఇన్పుట్ ఇస్తాం, అప్పుడు LF ఏంటిది అని చెప్పేసి ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు ఎన్ని యాక్సెస్ అవసరం మనకి దీనికి? 3 అవుతాయి సార్. 3 యాక్సెస్ అవసరం. ఎందుకు? m కోసం ఒకటి, C c కోసం కోసం ఒకటి. ఇప్పుడు z అనేది ఏంటిది? ఈ 2D ప్లేన్ నుంచి బయటకు వచ్చే ఇంకొక యాక్సెస్. ఇది x, ఇది y, ఇది z. మీకు ఇది అర్థమైందా ఎట్లా గీస్తున్నాను? xy అనేది 2D లో ఉంటుంది, ఈ z అనేది బయటకు వచ్చేస్తుంది పైకి 3D.
ఇప్పుడు ఇది పేపర్ అనుకోండి, ఓకే సార్. తెలుసు కదా మీకు ఇట్లా 3D యాక్సిస్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఫంక్షన్ కి 2 ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి, ఎంసి. నాకు కావాల్సింది అవుట్పుట్ ఎల్ఎఫ్. అంటే మొత్తం ఎన్ని యాక్సిస్ మనకు కావాల్సింది? 3 యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ ఎంసి అంటే ఏంటి? నథింగ్ బట్ ఒక లైన్ యొక్క స్లోప్, ఒక లైన్ యొక్క ఇంటర్సెప్ట్. అంటే లాస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక లైన్ యొక్క స్లోప్, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఓన్లీ ఎం అనట్లేదు, ఎం కామసి పేరు అంటున్నా. ఇది నేను డ్రా చేసింది 2D యాక్సిస్ అయినా మీరు 3D అనుకోండి. ఇది ఈ పాయింట్ ఏంటిది అంటే ఒక ఎం ఒక సి వాల్యూ అనుకుంటున్నా, ఒక పేర్. హలో ఎస్ సార్. సెకండ్. ఇప్పుడు ఎం కామసి పేరు ఏదైతే ఉందో 2, 3 అంటే దాని అర్థం ఏంటిది? ఒక లైన్ ఈక్వేషన్ అయినా ఆ లైన్ ఈక్వేషన్ ఈ ఫంక్షన్ కి సంబంధం లేదు. ఒక లైన్ ఈక్వేషన్ అనుకుంటున్నా అంటే దాని నుంచి ఎం వాల్యూ ఇది, సి వాల్యూ ఇది అని దాని అర్థం. ఈ లైన్ ఈక్వేషన్ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ కి ఈ లైన్ ఈక్వేషన్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, డిఫరెన్స్ లేకపోతే ఎర్రర్. ఆ ఎర్రర్ వాల్యూ ఎంతనో ఆ వాల్యూ ఇది. ఒకవేళ ఈ లైన్ ఈక్వేషన్ 100 వాల్యూ ఎర్రర్ చేస్తుందంటే ఆ 100 ఇది. ఎట్లా కనుక్కుంటారు ఆ ఎర్రర్? మీకు ఇందాక ఫార్ములా చెప్పాను కదా, ఎస్ సార్. ఇక్కడ ఏంటి y యాక్చువల్ మైనస్ ఇప్పుడు y ప్రెడిక్షన్. y ప్రెడిక్షన్ అంటే ఏంటిది? ఇక్కడ 2xa + 3 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్. నేను ఏ ఎంసీకి అయితే కనుక్కుందాం అనుకుంటున్నాను ఆ ఎంసీ వాల్యూస్ ఇక్కడ పెడితే బయటికి కూడా వచ్చేది ఒక నంబరే కదా. మనకి ఎక్స్ఏస్ తెలుసు, వైఏస్ తెలుసు. ఎక్స్ఏలు వైఏలు ఏంటిది? మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్. అంటే నేను ఎంసి ఒక లైన్ అనుకుంటున్నానంటే వాటి యొక్క వాల్యూస్ తీసుకొచ్చి లాస్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ లైన్ ఈక్వేషన్ ఈ పాయింట్స్ కి మధ్యలో ఉన్న లాస్ ఎంతనో చెప్పే ఫంక్షన్ ఇది. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కి 100 లాస్ కాబట్టి 100 అని రాస్తా. తర్వాత నేను ఇంకొక ఎంసీ పాయింట్స్ తీసుకుంటున్నా, సమ్ 6, 7 అని. ఎంసీ పాయింట్ 6, 7 అని తీసుకుంటున్నా అంటే అదొక లైన్ ఈక్వేషన్ నేను. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ మనకున్న పాయింట్స్ తోటి ఎంత ఎర్రర్ చేయాలి అంటే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేసేది మన ఫార్ములాలో. అదొక నంబర్ ఇస్తుంది, సే అదొక 1000. ఇట్లా ఒక్కొక్క ఎంకామసీకి ఒక్కొక్క ఎర్రర్ వస్తుంది. మనకి తెలుసు ఒకే ఒక లైన్ కి తక్కువ ఎర్రర్ ఉంటుంది కంపేర్డ్ విత్ రిమైనింగ్ లైన్స్. ఎన్ని ఉంటాయి మనకి లైన్స్? ఒకటి ఉంటుందా, 2 ఉంటాయి? అతి తక్కువ లాస్ చేసేటి ఒక్కటే ఉంటుంది. ఒకటే ఉంటుంది లాస్. అదేంటి? అక్కడ తక్కువ లాస్ ఎర్రర్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏదొక పాయింట్ ఉంటుంది అక్కడ తక్కువ ఎర్రర్ ఉంటుంది కదా మిగతా ఎర్రర్స్ తో పోలిస్తే. ఇక ఈ ఎంకామసీ కాకుండా ఏ ఎంకామసీ తీసుకున్నా కూడా ఎర్రర్ అనేది దానికంటే ఎక్కువనే ఉంటుంది. ఇది క్లియర్? అప్పుడు లాస్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటే కరెక్ట్ గా ఉందా లేకపోతే ఇలా ఉంటే కరెక్ట్ గా ఉందా? అప్వర్డ్ డౌన్వర్డ్? అప్వర్డ్ సార్. డౌన్వర్డ్ అయితే ఏమవుద్ది? ఒక ఎంకామసీ దగ్గర హైయెస్ట్ లాస్ ఉన్నట్టు, ఇంకా ఏ ఎంకామసీ తీసుకున్నా కూడా లాస్ అనేది తగ్గుతున్నట్టే. మీరు ఈ డైరెక్షన్ పైన లాస్ తగ్గుతున్నట్టు, ఈ డైరెక్షన్ పైన లాస్ తగ్గుతున్నట్టే. ఆ రియాలిటీలో అట్లా ఉంటుందా? అందుకు రియాలిటీలో ఒకే ఒక లైన్ ఉంటుంది, కరెక్ట్ లైన్. అంతేగాని ఎంసీ ఇంక్రీజ్ చేసుకున్న కొద్దీ మనకి ది బెస్ట్ లైన్ వస్తుంది అన్నట్టుగా ఉంటుందా ఇక్కడ? నో. ఇప్పుడు ఇది త్రూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకు అర్థమవుతుంది అప్వర్డ్ కర్వ్ ఉంటేనే కరెక్ట్ అని. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కాకుండా మనకున్న లాస్ ఫంక్షన్ ఏంటిది? 1/2n సిగ్మా = 1 to n
y యాక్చువల్ మైనస్ y ప్రొడక్షన్ ఇక్కడ వచ్చేసి mxa ప్లస్ c హోల్ స్క్వేర్. చెప్పగలుగుతారా ఈ ఫంక్షన్ ఎందుకు అప్వర్డ్ బ్యాక్వర్డ్ కాదు అని, అదే డౌన్వర్డ్ కాదని? నిన్న మీకు ఒకటి చెప్పాను నేను, y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటే ఏ పాజిటివ్ ఉంటే అప్వర్డ్ డౌన్వర్డ్? అప్వర్డ్ సార్. అప్వర్డ్ సార్. ఏ నెగిటివ్ ఉంటే Downward. మీరు ఎట్లా చెప్తున్నారు? ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ కనుక్కొనేనా? ఎస్ సార్. Yes, sir. ఏ కనుక్కుంటే ఇక్కడ గ్రేటర్ ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ y ఎంత? గ్రేటర్ దెన్ 0. ఏ సార్. ఏనా? కరెక్ట్ చెప్పండి. ఏ అంటున్నారు మీరు, అవునా? 2, sir. 2a. ఏ పాజిటివ్ అయితే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ y అది పాజిటివే లోకల్. కదా? ఎస్ సార్. అప్పుడు ఏంటిది? అది లోకల్ మినిమం అటెండ్ అవుతున్నట్టు. ఇప్పుడు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ y పాజిటివ్ ఫర్ ఎవ్రీ ఎక్స్. ఎస్ సార్. ఎందుకు ఇక్కడ ఎక్స్ అనేది లేదు కదా ఇన్పుట్ ఇవ్వడానికి. సార్ ఈ ఎక్స్ దగ్గర నెగిటివ్ అవుతుంది కాబట్టి, ఈ ఎక్స్ దగ్గర పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లోకల్ మినిమం లోకల్ మ్యాక్సిమం అన్నట్టు కేసెస్ లో మనకి ఎందుకు? ఇక్కడ ఎక్స్ అనేది ఎగిరిపోయింది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ y కి. ఏ పాజిటివ్ ఉన్నప్పుడు ఏ ఎక్స్ కన్నా ఈ ఫంక్షన్ పాజిటివ్ ఉంటుంది అంటే దాని అర్థం ఏంది? లోకల్ మినిమం అటెండ్ అవుతుంది, అది కూడా ఎట్ ఎవ్రీ పాయింట్ కాబట్టి ఫంక్షన్ లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు మీరు. సో ఫంక్షన్ ఉంటే మీకు ఏ పాజిటివ్ ఉంటే కర్వ్ అనేది అప్వర్డ్ అని తెలుస్తుంది. ఇప్పుడు పైన ఫంక్షన్ ఉంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తోటి మీకు అర్థమైంది ఎందుకు ఇది అప్వర్డ్ ఎందుకు డౌన్వర్డ్ కాదని. ఎందుకు మనకి ఒకటే లైన్ ఉంటది, మినిమం ఎర్రర్ వచ్చేది, అది అప్వర్డ్ ఉంటేనే పాసిబుల్ గానీ డౌన్వర్డ్ ఉంటే కాదు. మిగతా ఇది క్లియర్ కదా? ఎస్ సార్. మరి ఇప్పుడు ఫార్ములా బేస్డ్ చూసుకుంటే మీరు ఎలా చెప్పగలుగుతారు మన లాస్ ఫంక్షన్ అప్వర్డ్ అని? గ్రాఫికల్ అయితే మీకు చెప్పాను, ఇప్పుడు ఫార్ములా బేస్డ్ మీరు ఎలా చెప్పగలుగుతారు? ఈ లాస్ ఫంక్షన్ ఎప్పుడు అప్వర్డ్ కర్వే ఉంటుంది. ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే ట్రై చేయండి. కంపేర్ విత్ ఈ ఫంక్షన్ y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అంటే y ఈక్వల్స్ టు f ఆఫ్ x ఏనా? మీరు ఇక్కడ చూస్తుంది x కోఫిషియంట్. x కోఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ కర్వ్. ఇప్పుడు 5 మినిట్స్ టైం ఇస్తాను, నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. ఈ 5 మినిట్స్ లో ఎవరికైనా ఆన్సర్ వచ్చినా చెప్పండి.
సార్ అక్కడ ఎక్స్ వై వాల్యూస్ ఎక్స్ పెరుగుతున్న కొద్దీ వై ఇంక్రీజ్ అవుతుంది కదండి సార్. మీరు కంపేర్ కాస్ట్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కి దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎప్పుడు అప్వర్డ్ కర్వ్ ఉంటది అంటే ఫంక్షన్ కి పాజిటివ్ ఉన్నప్పుడు కదండి సార్ ఎక్స్ వాల్యూ ఏది? ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వై వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదండి సార్. అలా అని కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొసీజర్ ఫాలో అయింది ఏంటి, ఏం మెథడ్స్ ఫాలో అవ్వడం, ఇక్కడ రూల్స్ ఏం ఫాలో అయినా ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దానికి డిగ్రీ సెకండ్ ఉన్నప్పుడు దాని యొక్క కొఫిషియంట్ కనుక్కోవాలి. ఆ కొఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉంటే అది ఎప్పుడంటే ఇంక్రీజ్ ఎప్పుడు పాజిటివ్ ఆ కొఫిషియంట్ పాజిటివ్ అయితే దాని అర్థం అది అప్వర్డ్ కర్వ్ అని. ఎస్ సార్. ఇప్పుడు ఎల్ఎఫ్ లాస్ ఫంక్షన్ ఏనాయిది హలో అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంకా. ఇది లాస్ ఫంక్షన్. ఇప్పుడు ఈ లాస్ ఫంక్షన్ లో మనకున్న పారామీటర్స్ ఏంటి? పారామీటర్స్ లేదా ఇన్పుట్ వేరియబుల్స్ M, C. ఇప్పుడు ఈ M, C లో ఏ పారామీటర్ కి డిగ్రీ 2 అటెండ్ అవుతుంది? రెండిటికి అటెండ్ అవుతుంది. రెండిటికి అటెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు అటెండ్ అయిన దగ్గర వాటి కొఫిషియెంట్స్ గురించి చెప్పగలుగుతారు. అవి పాజిటివ్ ఉంటాయా నెగిటివ్ ఉంటాయా? ఓకే సార్. సార్ రెండు పాజిటివే వస్తాయి సార్, ఎందుకంటే ఎట్లా? అది స్క్వేర్ లో ఉంది కాబట్టి. అంతే, లోపల అవి నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఎట్లున్నా బయటికి వచ్చేసరికి స్క్వేర్ ఉంది. ఎస్ సార్. స్క్వేర్ ఉన్నప్పుడు అప్పుడు వాటి కొఫిషియెంట్స్ ఏమైతాయి? ఎంపీసీకి పాజిటివ్ అవుతాయి సార్. కొఫిషియెంట్స్ పాజిటివ్ ఉన్నప్పుడు డిగ్రీ 2 ఉన్నప్పుడు ఆ కర్వ్ ఎలా ఉండాలి? అప్వర్డ్ డైరెక్షన్. ఇది నిఖిత క్లియరా నీకు? ఎస్ సార్. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? నిఖిత, త్రివేణి, మాధవి, బి అనిత, ఉపరకుల, సృష్టి, హర్షిత, శంకరమకుల, సౌజన్య. మీ 9 మెంబర్స్ లో అర్థం కాని వాళ్ళు ఒక్కరు.
కాని వాళ్ళు. ఓకే. సార్. సింపుల్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మీరు స్క్వేర్ వేస్తే ఏవైతే లాస్ ఫంక్షన్ కి ఇన్పుట్స్ ఉన్నాయో, ఎస్ సార్. ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయో వాటి యొక్క కోఎఫిషియంట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడమే. మీరు లోపల ఎక్స్ఏ వాల్యూస్, వైఏ వాల్యూస్ అంటే ఏంటి అవి? క్లయింట్ ఇచ్చే డేటా వాల్యూస్, యాక్చువల్ డేటా పాయింట్స్ ఎక్స్ఏ, వైఏ. అవి ఏ Yes, sir. డేటా పాయింట్స్ ఇచ్చినా కూడా మీకు లాస్ ఫంక్షన్ లో ఉన్న ఎంసి వేరియబుల్స్ కి మాత్రం వాటి డిగ్రీ అనేది 2 అవుతుంది అండ్ వాటి కోఎఫిషియన్స్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. సో ఇది మీరు ఫార్ములా వైజ్ చూసుకున్న కర్వ్ అప్వర్డే ఉండాలి, గ్రాఫికల్ గా చూసుకున్నా కూడా అప్వర్డే ఉండాలి. ఎందుకంటే ఒకే ఒక ఎంసీ దగ్గర మాత్రమే కదా మీకు మినిమం వచ్చేది. ఎస్ సార్. ఇలాంటి డౌన్వర్డ్ కర్వ్ ఉంటే ఒకే ఒక ఎంసీ దగ్గర మాక్సిమం వస్తుంది అంటే విచ్ ఇస్ టోటలీ రివర్స్. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఇది మీకు క్లియరా ఎందుకు లాస్ ఫంక్షన్ ఎప్పుడు ఇట్లానే ఉంటుందని? లాస్ ఫంక్షన్ Yes, ఎప్పుడు sir. అప్వర్డే ఉంటది కాబట్టి మనం ఏ ఎంసీ దగ్గర మొదలు పెట్టినా కూడా ఇప్పుడు ఈ లీనియర్ రిగ్రెషన్ ప్రాబ్లం ఉంది కదా, ఇది ఇలా ఏమి ఉండదు మనకి. ఏది కొందరికి ఇక్కడికి రీచ్ అవుతారు, కొందరు ఇక్కడికి రీచ్ అవుతారు అని. ఎందుకు? ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్ మాత్రమే లాస్ ఫంక్షన్. మీకు m² c² వేస్తుంది కానీ m⁴ c⁴ ఇట్లా రాలేదు కదా. కాబట్టి కర్వ్ టర్న్స్ తిరగదు. మీరు లాస్ ఫంక్షన్ రాస్తే అది ఒకే ఒక మినిమం పాయింటే ఉంటది. అదే లోకల్ మినిమం, అదే గ్లోబల్ మినిమం. సో మీరు లాస్ ఫంక్షన్ ఎప్పటికీ కర్వ్ లోనే ఉంటది కాబట్టి మీకు ఎలాంటి డేటా సెట్ ఇచ్చినా కూడా మీరు ఫిట్ చేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటిది? నంబర్ ప్రిడిక్ట్ చేయడం, క్లాసిఫై చేయడం కాదు. ఇది ఎప్పుడు మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. రిగ్రెషన్ వర్సెస్ క్లాసిఫికేషన్ అని గుర్తుకుందాం. క్లాసిఫికేషన్ అంటే మనకి సెట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఏంటి? ఒక 10 యానిమల్స్ ఉంటే 10 యానిమల్స్ లోనే సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు అని. లేకపోతే ఒక 10 లేబుల్స్ అనొచ్చు, లేకపోతే 10 క్లాసెస్ అనొచ్చు వాటిని. సో క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే ఏంటిది? మొత్తం ఎన్ని అయితే ఉంటాయి అవుట్పుట్స్ దాంట్లోకి ఒక అవుట్పుట్ సెలెక్ట్ చేసుకోవడమే. రిగ్రెషన్ అంటే మీకు అట్లా రిస్ట్రిక్షన్ ఏముండదు. ఇన్పుట్ వాల్యూ ఇస్తారు, అది ఏదైనా అవుట్పుట్ ఇవ్వచ్చు బయటికి. y = 2x+3 అనే లైన్ ఉంది. మీరు చెప్పగలుగుతారా y అనేది ఎప్పుడు 1 to 100 మధ్యలోనే ఉంటది అని? లేదా 1 to 1 lakh మధ్యలోనే ఉంటది అని? x పెంచుతున్న కొద్దీ y పెరుగుతూనే ఉంటది, రైట్? Yes, sir. సో ఇది రిగ్రెషన్ ప్రాబ్లం. ఇప్పుడు ఫార్మర్ మనకి ఇచ్చిన పాయింట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను లైన్ గీసాను, దీన్ని లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం, రైట్? ఇదే ఫార్మర్ మనకి కర్వ్ పాయింట్స్ ఇచ్చింటే కర్వ్ గీసాను, దీన్ని లీనియర్ రిగ్రెషన్ అంటా నేను. నో సార్. ఎందుకు? రియాలిటీలో అట్లా ఉండవు సార్ పాయింట్స్. ఏంటిది? ఇది ఎందుకు లీనియర్ రిగ్రెషన్ అవును, ఇది ఎందుకు కాదు? లీనియర్ రిగ్రెషన్ ఏంటిదంటే మీరు ఏదన్నా మోడల్ రాయండి. y = mx + c y = x² + bx + c. ఇట్లా x అంటే ఏంటిది? ఫార్మర్ ఇచ్చే x యాక్చువల్ వాల్యూస్. వాటికి డిగ్రీ ఏదైనా మనకు సంబంధం లేదు. లీనియర్ రిగ్రెషన్ ఎప్పుడు అంటాము అంటే మనకి పారామీటర్స్ ఉన్నాయా? ఎస్ సార్. పారామీటర్స్ అయితే మనం కనుక్కోవాలో అవి లీనియర్గా ఉండాలి. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ లో మీకు m² xc అని లేదు కదా. నో సార్. మనం కనుక్కుంటున్న పారామీటర్ కి డిగ్రీ 2 డిగ్రీ 3 ఉంటే అప్పుడు అది లీనియర్ రిగ్రెషన్ కాదు. ఎస్. ఇప్పుడు కిందిది కూడా కర్వ్ ఫిట్టింగ్ ఏనా? ఎస్ సార్. x అనేది ఫార్మర్ ఇచ్చే x యాక్చువల్ వాల్యూస్, y ఫార్మర్ ఇచ్చిన y యాక్చువల్ వాల్యూస్. కానీ మనకున్న పారామీటర్స్ a b c, ఇవి 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎస్. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా వీటి యొక్క డిగ్రీస్ వేరే లేవు, హైయర్ డిగ్రీస్ ఏం లేవు. ఇక్కడ a² కానీ b² కానీ c² కానీ ఇక్కడ కనబడట్లేదు మీకు. సో కర్వ్ ఫిట్టింగ్ పారామీటర్స్ ఒకవేళ లీనియర్ గా ఉంటే అది కూడా లీనియర్ రిగ్రెషనే. సో ఇది కూడా లీనియర్ రిగ్రెషన్. ఓకే. నిఖిత అర్థమైంది? అనిత? ఓకే. మీరు ఏ మోడల్ అని ఫిక్స్ చేసుకోండి, కానీ ఆ మోడల్లో ఏ పారామీటర్స్ అయితే కనుక్కోవాలనుకుంటున్నారో ఆ పారామీటర్స్ మీకు లీనియర్గా ఉండాలి. ఫీచర్స్ లీనియర్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫీచర్స్ ఎట్లన్నా ఉండొచ్చు.
అంటే ఏంటిది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెట్టుకోండి లేకపోతే ఎక్స్ క్యూబ్ పెట్టుకోండి, సంబంధం లేదు. ఇప్పుడు నేను వాళ్ళు చెప్దాం అనుకున్న టాపిక్ యాక్చువల్గా వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా సెట్స్. ఒకసారి మనం ఇది డిస్కస్ చేసుకున్నాం పైన, గుర్తుకుంది ఎవరికైనా? ట్రైనింగ్ డేటా సెట్, టెస్టింగ్ డేటా సెట్. ఎస్ సార్. క్లయింట్ Yes, sir. ఇచ్చినట్టు మనం వాడద్దు. దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఇచ్చినట్టు వాడితే మనకి ఆ మోడల్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ యూస్ కేసెస్ కి పనిచేస్తుందా పనిచేయదా అనేది మనం చెప్పలేము. ఎవ్రీ టైం చేయాలని కూడా లేదు. ఇప్పుడు మనకి ఫార్మర్ ఇచ్చింది ఒక 4-5 పాయింట్స్ ఇచ్చాడు కదా, సేమ్ మనకు ఒక 10,000 రోస్ ఇచ్చాడు, ఎక్స్ వై. వాలిడేషన్ డేటా సెట్ అని ఉంటుంది, అది నెక్స్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకు అని. యాజ్ ఆఫ్ నౌ అయితే బయట రియల్ వరల్డ్ లో ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే 70% టెస్టింగ్ ట్రైనింగ్ యూజ్ చేయడం, 30% టెస్టింగ్, లేదా 80% ట్రైనింగ్, 20% టెస్టింగ్. రేపు మీరు వచ్చి లేదు నేను 60% ట్రైనింగ్ 40% టెస్టింగ్ అంటే యూజ్ చేసుకో, చెప్పలేము ఏది వర్కౌట్ అవుతుందో చెప్పలేము. ఇలాంటి ఒక స్ప్లిట్ చేస్తాం. ఈ స్ప్లిట్ ఎందుకు అవసరం అంటే మనం ఫైండ్ చేసే ఏ ఎంఎల్ మోడల్ అయినా ఫార్మర్ క్లయింట్ ఇచ్చిన డేటా సెట్ కి ఫిట్ చేయడం కాదు మన టార్గెట్. దాంతో మనకు వచ్చేది ఏముంటుంది, ఫ్యూచర్ లో ఉంటాయి కదా మనకు కావాల్సిన పాయింట్స్ ఇవి అని, Yes, sir. వాటికి ఎంత వీలైతే అంత కరెక్ట్ ఆన్సర్, అక్యురేట్ ఆన్సర్ ఇవ్వడం అనేది మన టార్గెట్. ఎస్ సార్. అయిపోయిన సమస్య గురించి ఏంటి మనం ఆలోచించేది, ఇంకా ఇప్పుడు ఇది అయిపోయిన సమస్య, రెడ్ కలర్ పాయింట్స్ అంటే ఎస్. దేని ఆధారంగా ఒక లైన్ గీసుకోవాలి దేనికంటే ఫ్యూచర్ లో వచ్చే కొత్త సమస్యలకి డీల్ చేయడానికి ప్రాపర్ గా. దీని ఏమంటారు, ఇలా సాల్వ్ చేయగలుగుతుంది ప్రాపర్ గా అంటే జనరలైజబుల్ బాగా అవుతుంది అని అంటాం. జనరలైజబుల్ అవుతుంది అంటాం దాని అర్థం. ఓకే సార్. మీకు మీనింగ్ అర్థమవుతుందా? జనరలైజబుల్ అవ్వడం అంటే ఒకటే సెట్ ఆఫ్ ఆడియన్స్ కి సూట్ అవ్వడం కాదు, ఒకటే సెట్ ఆఫ్ పాయింట్స్ కి సూట్ అవ్వడం కాదు, అందరికి జనరల్ ఆడియన్స్ మొత్తానికి సెట్ అవుతుంది లైన్ ఈక్వేషన్ అన్నట్టుగా ఉంటుంది. సో అలా జనరలైజబుల్ చేయడానికి మనం ఉన్న డేటా సెట్ ని స్ప్లిట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా సెట్ అనేది ఇలా ఉంది అనుకోండి ఫార్మాట్. ఇప్పుడు నేను ఒక కర్వ్ ఫిట్ చేయాలి. పాయింట్స్ అన్ని ఇప్పుడు నేను యూజ్ చేస్తే ఒక కర్వ్ ఇట్లా ఫిట్ అయింది మనకి. ఇది మన డేటా సెట్. నేను పాయింట్స్ అన్ని యూజ్ చేశాను, ఈ కర్వ్ ఒకటి ఇలా ఫిట్ అయింది. Sir. ఇప్పుడు ఇది ప్రాపర్ గా జనరలైజబుల్ అయినట్టు? నో సార్. No, sir. ఎందుకు కొన్ని పాయింట్స్ అది వదిలేసింది. Yes, sir. ఎందుకు ఇక్కడ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా అంటే పైకి వెళ్ళిపోయింది. కానీ మనకు తెలుసు ఫ్యూచర్ లో వచ్చే పాయింట్స్ అని మళ్ళీ కిందికి రావచ్చు అని. సో ఇది జనరలైజబుల్ అయినట్టు కాదు. ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి మనకి వాలిడేషన్ డేటా సెట్ అనేది ఉంటుంది కాన్సెప్ట్. ఈ వాలిడేషన్ కాన్సెప్ట్కి వెళ్ళక ముందు మనం ఫస్ట్ ట్రైనింగ్ దేనికి, టెస్టింగ్ దేనికి అనేది చూస్ చేసుకుంటాం. Okay, sir. ఒక్క నిమిషం ఆగండి, ఒకటే నిమిషం.
హలో హలో ఎస్ సార్. ఓకే డన్. ఏం లేదమ్మా, చిన్న ఇష్యూ ఉండే. ఓకే. సో ఏంటిది? రైట్. సో ఇందాక నేను చెప్పింది సాల్వ్ చేయాలంటే దాన్ని కే క్రాస్ వాలిడేషన్ అది దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనకి టెస్ట్ దేనికి, ట్రైనింగ్ దేనికి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఒక 10,000 రోస్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు మీ దాంట్లో నేను ఇద్దరు స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నిఖిత అని, త్రివేణిని. ఇద్దరికి నేను డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ ఇచ్చాను. నిఖితాకి ఒక 30 క్వెషన్స్, త్రివేణికి ఒక 30 క్వెషన్స్ ఇచ్చాను గానీ వీళ్ళకి ఎంటైర్‌లీ డిఫరెంట్ క్వెషన్స్ ఇవి. ఈ 2 మ్యాచ్ అవ్వట్లేదు. నిఖితాకి 25 వచ్చింది, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ వచ్చినట్టు అనుకోవాలి నేను? అంటే ఎవరి టాపర్ అనుకోవాలని ఇప్పుడు ఇద్దరిలో అసలు కంపేర్ చేయొచ్చా? కంపేర్ చేయలేము సార్. నో సార్, లేదు. ఎందుకు? ఇక్కడ 30 క్వెషన్స్ అనేది ఎంటైర్‌లీ డిఫరెంట్ గా ఉన్నాయి కదా సార్. ఈ 2 30 క్వెషన్స్ సేమ్ అయినప్పుడు కంపేర్ చేయొచ్చు సార్. కంపేర్ చేయొచ్చు. 10 గ్రేటర్ దెన్ టీ అనుకుందాం. ఇది మీకు క్లియర్ కదా? ఎస్ సార్. ఇప్పుడు ఫార్మర్ మనకి డేటా సెట్ ఇచ్చాడు 10,000 రోస్ తోటి. మన దగ్గర కోడర్ 1, కోడర్ 2 అని ఇద్దరు ఉన్నారు. ఒకడు ఫస్ట్ 7,000 శాంపిల్స్ యూజ్ చేసుకున్నాడు, లాస్ట్ 3,000 శాంపిల్స్ టెస్టింగ్ అని పెట్టుకున్నాడు. ఇంకొకడు ఫస్ట్ 3,000 శాంపిల్స్ టెస్టింగ్ కి పెట్టుకొని లాస్ట్ 7,000 శాంపిల్స్ ట్రైనింగ్ కి పెట్టుకున్నాడు. దీంతో ట్రైన్ చేసిండు, వీడికి ఒక మోడల్ వచ్చింది y = m1x + c1. వీడు ట్రైన్ చేసిండు, వీడికి ఒక మోడల్ వచ్చింది y = m2x + c2. ఈ 3,000 శాంపిల్స్ తో ఎర్రర్ కనుక్కున్నాడు, వీడికి ఎర్రర్ 100 వచ్చింది. వీడు పైన దాంతో ఎర్రర్ కనుక్కున్నాడు, 1000 వచ్చింది. ఇప్పుడు రెండిట్లో ఏది బెస్ట్ మోడల్ అని చెప్పగలుగుతామా మనం? నో సార్. త్రివేణి మేబీ లేదు. ఎందుకు? ఈ 3,000 శాంపిల్స్ ని కింద 3,000 శాంపిల్స్ ఎంటైర్లీ డిఫరెంట్ శాంపిల్స్, అవునా? పైన ఉందేమో ఫస్ట్ 3,000, ఇక్కడ ఉన్నదేమో లాస్ట్ 3,000. సో మన దగ్గర డిఫరెంట్ కోడర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, వావ్, డిఫరెంట్ కోడర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అందరు కలిపి కామన్ టెస్ట్ డేటా సెట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసే ముందు ఏం చేయండి, షఫుల్ చేయండి. 10,000 రోస్ ఉన్నాయి కదా, మీకు కార్డ్స్ షఫుల్ చేసేది తెలుసు కదా, రమ్మీ కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. ఉన్నది ఉన్నట్టే తీసుకుని ఆట ఆడుకోం మనం, ఫస్ట్ షఫుల్ చేస్తాం, పేక్ ఆట. అట్లా 10,000 రోస్ ఉంటే వీటన్నిటిని షఫుల్ చేయండి. ఫస్ట్ చేశాక టాప్ 3,000, మధ్యలో 3,000, లాస్ట్ 3,000 ఏదో ఒకటి 3,000 రోస్ తీసుకెళ్లి పక్కకు పెట్టుకోండి. ఇది టెస్టింగ్ కోసం అని చెప్పి. మిగిలిన 7,000 రోస్ ఉంటాయా? ఈ 7,000 రోస్ ని యూజ్ చేసుకొని మీరు ఎంఎల్ మోడల్స్ కనుక్కోవడం ట్రై చేయండి. ఒక కోడర్ ఒక మోడల్ తోటి వచ్చింది, ఇంకో కోడర్ ఇంకో మోడల్ తోటి వచ్చింది. ఈ 2 మోడల్స్ లో ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏం చేయొచ్చు మీరు తీసుకెళ్ళి? టెస్టింగ్ చేయాలి సార్. 3,000 దాంతో మీరు ఎర్రర్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ 2 మోడల్స్ లో దేనికి తక్కువ ఎర్రర్ వచ్చిందో అదే మనకి మంచి మోడల్. మరి ఎందుకు మనకి ఇంత డేటా ఉన్నప్పుడు ఉన్న డేటా మొత్తం యూజ్ చేస్తే బాగుంటది కదా, ఎందుకు 7,000 యూజ్ చేయాలి? ఆన్సర్ చేయండి ఎవరన్నా. క్వశ్చన్ అర్థమైంది? మనకి ఎంత డేటా యూజ్ చేస్తే అంత అక్యురేట్ మోడల్ వస్తుంది, అవునా? ఎస్ సార్. మరి ఉన్న 10,000 యూజ్ చేయకుండా స్ప్లిట్ చేయడం ఎందుకు 7,000కి? 10,000 మొత్తం యూజ్ చేస్తే సరిపోదా? అప్పుడు ఇక్కడ 50% పైనే మనం 7,000
1000 యూస్ చేసింటాం కదండి సార్. ఇంకా 3000 ట్రైన్ చేస్తే అది ఫిట్ అవుతుందో లేదో తెలుస్తుంది కదండి సార్. అది స్ప్లిట్ చేసినాక మనకి వచ్చే అడ్వాంటేజ్ అది. స్ప్లిట్టింగ్ వల్ల వస్తున్న అడ్వాంటేజ్ ఏంటిది అని. మనం స్ప్లిట్ చేసాం 10,000 ఒకటి 7,000కి ఇంకొకటి 3,000కి. ఎస్ సార్. ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఏంటి 7,000 దాంతో మనం ట్రైన్ చేస్తున్నాం. చిన్న అమౌంట్ ఉన్న దాంతో టెస్ట్ చేసి ఉన్న మోడల్స్ లో ఏది బెటరో చెప్తున్నాం. ఎస్ సార్. కానీ టెస్టింగ్ ఫేస్ తీసేసి 10,000 తోటే మనం ట్రైన్ చేస్తే ఎస్ ఇంకా సార్. బెటర్ మోడల్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర. ఇమేజెస్ లో పర్సన్ ఎక్కడ ఉంటాడో పర్సన్ చుట్టూ ఒక బాక్స్ గీయడం అనేది నా టార్గెట్. ఎస్ సార్. 10,000 ఇమేజెస్ లో పర్సన్ గోడ వెనుక ఉండొచ్చు, గోడ ముందు ఉండొచ్చు, చెట్టు వెనుక ఉండొచ్చు, చెట్టు ముందు ఉండొచ్చు, బల్ల కింద ఉండొచ్చు, బల్ల పైన ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు ఇమేజెస్. ఒక 3,000 ఇమేజెస్ పక్కన పెడుతున్నా అంటే చెట్టు వెనుక ఉండే ఇమేజెస్ మొత్తం వచ్చేయచ్చు 3,000లో. మనం ఏదైతే ట్రైన్ చేస్తున్నామో 7,000లో దీనిలో చెట్టే ఉండకపోవచ్చు. ఫ్యూచర్ లో ఎవడో వచ్చి చెట్టు వెనుకుంటే మనిషిని ఇస్తే హై ఛాన్స్ కదా కరెక్ట్ ప్రెడిక్ట్ చేయకపోవడానికి. మీకు ఇది అర్థమైంది పాయింట్ అనేది. సార్ ఇంకొకసారి చెప్పండి సార్. ఒక 10,000 ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఎస్ సార్. ప్రతి ఒక్క ఇమేజ్ లో ఒక మనిషి ఉంటే మనిషి చుట్టూ ఒక బౌండింగ్ బాక్స్ గీయడం అనేది మన యూస్ కేస్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఇమేజెస్ ఏ రకంగానూ ఉండొచ్చు కదా. మనిషి ఒక బల్ల పైన ఉండొచ్చు, బల్ల కింద ఉండొచ్చు, మనిషి చెట్టు వెనుక ఉండొచ్చు, చెట్టు ముందు ఉండొచ్చు, ఒక గోడ వెనుక ఉండొచ్చు, గోడ ముందు ఉండొచ్చు. ఇట్లాంటి ఒక 10,000 ఇమేజెస్ ఉన్నాయి. నేను ఒక ఎంఎల్ మోడల్ కనుక్కోవాలి. బ్లాక్ బాక్స్ అంటుంది. ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే బయటకు ఒక ఇమేజ్ రావాలి. పర్సన్ ఉంటే పర్సన్ చుట్టూ ఒక బాక్స్ గీసి. ఎస్ సార్. ఇప్పుడు నేను 3,000 ఇమేజ్లు టెస్టింగ్ కోసం అని పక్కన పెడితే పొరపాటున 3,000 ఇమేజెస్ లో చెట్టుకి సంబంధించిన ఇమేజెస్ అన్ని వెళ్ళిపోయి 7,000 ఇమేజ్లలో ఒక్కటి కూడా లేదనుకుందాం చెట్టు మనిషి ఉన్న ఇమేజ్. ఈ 7,000 తోటి మీరు ఎంఎల్ మోడల్ కనుక్కున్నారు. నేను ఫ్యూచర్ ఒక ఇమేజ్ ఇచ్చాను అనుకోండి, చెట్టు మనిషి ఉన్నది, అప్పుడు కరెక్ట్ ప్రిడిక్ట్ చేస్తుందా? నో సార్. ఎందుకు? మనకు కావాల్సిన డేటా సెట్ మనం ఇవ్వలేదు దీనికి ట్రైనింగ్ టైంలో. ఎస్ సార్. అంటే ఉన్న డేటా సెట్ ఉన్నది మొత్తం వాడకుండా మనం స్ప్లిట్ చేస్తున్నాము అంటే దానికి మనం అన్ని చూపిస్తలేమనే కదా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. ఎస్ సార్. మరి ఎందుకంత రిస్క్ చేస్తున్నాం? మరి ఉన్న డేటా అంతా ట్రైన్ చేయకుండా ఎందుకు ఇట్లా స్ప్లిట్ చేస్తున్నాం? అప్పుడు టెస్టింగ్ చేస్తే మన ఎర్రర్ ఏదో మనకి తెలుస్తుంది కదండి సార్, మన మిస్టేక్. దాని వల్ల ట్రైన్ చేసుకోవచ్చు కదండి సార్. ఇప్పుడు 7,000 తోని ట్రైన్ అయిన ఒక మోడల్ ఉంది, 10,000 తోని ట్రైన్ అయిన ఇంకొక మోడల్ ఉంది. రెండిట్లో ఏది నమ్ముతావు? 10,000 ఉంది సార్. మరి 10,000 రోస్ ఇచ్చినప్పుడు సపరేట్గా ఉన్న 10,000 తోటి రన్ చేసి ఇదిరా నా మోడల్ అని చెప్పడం బెటరా? 3,000 పక్కన పెట్టి 7,000 తోటి రన్ చేసి ఇదిరా నా మోడల్ అని చెప్పడం కరెక్ట్? 10,000 ఉండే మోడలే కరెక్ట్ సార్. మరి ఎందుకు 7,000 తోని మనం రన్ చేసి 3,000 తోని స్ప్లిట్ చేస్తున్నాం? క్వశ్చన్ అర్థమైంది. మిగతా వాళ్ళకి ఆన్సర్ నేను చెప్తాను కానీ ఎట్లా క్వశ్చన్ అర్థమైతే మళ్ళీ అర్థమవుతుంది. మీకు క్వశ్చన్స్ అర్థం కాలేదంటే ఆన్సర్స్ అర్థం కావు. మీకు ఒక్క కోర్స్ మాత్రం. పైథాన్లో మీకు సింపుల్గా ఉంటుంది. ఏంటిది? A=2, B=3, C=A+B, C ఎంత ఇంతే. ఈ డేటా స్ట్రక్చర్ అయినా, లింక్ లిస్ట్ అయినా, ట్రీస్ అయినా, గ్రాఫ్స్ అయినా క్వశ్చన్ తొందరగా అర్థమవుతుంది, ఆన్సర్ కష్టంగా ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ అర్థం అవడమే టఫ్ ఉంటుంది. ఎంఎల్లో మీకు క్వశ్చన్ అర్థమవుతుంది, నేను చెప్తుంది అర్థమవుతుంది. ఎస్ సార్. 10,000 రోస్ ఉన్నప్పుడు ఉన్న రోస్ అని యూజ్ చేసుకొని ఒక ఎంఎల్ మోడల్ కనుక్కోకుండా ఎందుకు స్ప్లిట్ చేయాల్సిన అవసరం అవుతుంది? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ ఏంటిదంటే 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి భూమి పైన. ఒకటి మెమొరీ బేస్డ్, ఇంకొకటి ప్రాబబిలిటీ ఆర్ లాజిక్ బేస్డ్ అనుకోండి. ఇప్పుడు గూగుల్ ఏదైతే ఉంటుందో మనం ఏదన్నా టాపిక్ టైప్ చేస్తే
ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా అని టైప్ చేస్తే అదొక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇండియా ఇది 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 అని, లేదా వికీపీడియా ఇస్తుంది. అదంతా Yes, sir. ఏంటిది? మెమరీ. అది Yes, sir. స్టోర్ అయినంతా తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అయినా మీరు కనుక్కున్నది, Yes, sir. అంటే Yes, y sir. ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అని. ఇవేమో పాయింట్స్. ఈ పాయింట్స్ కి మీరు ఫిట్ చేశారు లైన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఎక్కడన్నా స్టోరేజ్ ఉన్నదా? No, sir. అంటే ఇది పాయింట్. No. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XA YA YB రాసుకుందాం. XA 1, YB ఎంత? 2, 5. Hmm? 5, sir. 5. Y Actually, యాక్చువల్ సపోజ్ 4 అనుకుందాం. Okay, sir. Y యాక్చువల్ 4 అనుకుందాం. అంటే ఇది 1 పాయింట్, Yes, sir. ఇక్కడ ఇది 4, కానీ ఇక్కడ లైన్ మీద మాత్రం వాల్యూ 5. ఇప్పుడు మీకు అర్థమైంది ఇక్కడ ఏం గీసాను? 1 4 5 ఎట్లా గీసాను? Yes, sir. yes, sir. ఈ రెడ్ పాయింట్ 1,4 పాయింట్, Yes, sir. ఈ బ్లూ పాయింట్ 1,5 పాయింట్. Okay, sir. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఇది. ఈ లైన్ ఈక్వేషన్ ఎక్కడైనా మెమరైజ్ చేసిందా? x ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు y 4 అని ఏదైనా మెమరీ ఉందా ఈ లైన్ ఈక్వేషన్? No, sir. ఈ లైన్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? x ఈక్వల్స్ టు 1 అన్న ప్రతిసారి 5 చెప్తుంది. 5 చెప్తుంది, కానీ y యాక్చువల్ గురించి ఏమైనా చెప్తుందా ఈ లైన్ ఈక్వేషన్ మనకి? No, No, sir. sir. Prediction గురించి. ఇది ప్రెడిక్షన్ బేసిస్ బేస్డ్ ఆన్ ఓన్లీ ప్రాబబిలిటీ. ఇదేం రిమెంబర్ చేసుకోలే. ఓకే, Yes, sir. కానీ అన్ని కేసెస్ లో ఎంఎల్ మోడల్స్ ఇట్లా ట్రైన్ అవ్వవు. ఇప్పుడు ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. డాటా సెట్ లో 2 పారామీటర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ రోస్ ఉన్నాయి అనుకో, అట్లీస్ట్ ఒక 10 రోస్ ఉన్నా కూడా మీకు ఇట్లా లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఇదే y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి, ఒకటే డాటా వాల్యూ ఉందనుకో, ఒకటే x వాల్యూ ఇచ్చిండు, ఒకటే y వాల్యూ ఇచ్చిండు. అప్పుడు లైన్ ఈక్వేషన్ రాసి బొక్కనేనా? సపరేట్గా y ఈక్వల్స్ టు 4 అంటే సరిపోదా ఒకటే రో ఉన్నప్పుడు? Yes, sir. Yes, sir. అను. ML చేయాల్సిన అవసరం ఏముంటది? ఒకటే రో ఉన్నప్పుడు 10,000 రోస్ బదులు, Yes, అనొచ్చు, sir. sir. లేదా 2 ఈక్వల్స్ టు 8 అని ఉంది. అప్పుడు y ఈక్వల్స్ టు 4 పారామీటర్ లేకుండా, 2 పారామీటర్స్ కూడా వాడకుండా, 2 ఈక్వల్స్ ఇట్లా 5 అని ఉంది. ఇప్పుడు ఒక ఎంఎల్ మోడల్ నేను చేయాలనుకున్న ఎంఎల్ మోడల్ ఇప్పుడు y ఈక్వల్స్ టు 4 అని పెడతాను నేను. సరిపోదా ఇది? ఏ పాయింట్ పెట్టినా y ఈక్వల్స్ టు 4 అంటే No, sir. ఇది Sorry. మెమరైజేషన్ లాగానే ఉంటుంది తప్పితే మీకు ఒక లైన్ ఈక్వేషన్ ఇక్కడ ఏం నేర్చుకోదు. మీకు ఇట్లా ఏది పారామీటర్స్ కంటే రోస్ తక్కువ ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మనం ఎన్ని రోజులు డీల్ చేస్తున్న డాటా సెట్ ఏదైతే ఉందో XY, మీకు ఒక 4 రోస్ ఇచ్చా, 1 2 3 4 2 4 6 8. కానీ లైన్ ఈక్వేషన్ ఏదైతే కనుక్కోమంటున్నానో దాని యొక్క పారామీటర్స్ 2, రోస్ వచ్చేసి 4. Yes, sir. 4 పాయింట్స్ ని ఇది మెమరైజ్ చేయగలుగుతుందా 2 పారామీటర్స్ యూజ్ చేసి? ఈ ఒక్క 2 పారామీటర్స్ లో ఇవన్నీ మనం స్టోర్ చేయగలుగుతామా? ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్స్ 2x ప్లస్ 3 లో స్టోర్ చేయగలిగినామా? XA 1 ఉన్నప్పుడు YA 4 ఉండాలి అని. No, sir. No, sir. మీకు క్వశ్చన్ అర్థమవుతుందా? నీకు ఇతను అడుగుతుంది. ఈ లైన్ ఈక్వేషన్ లో మనం స్టోర్ చేస్తలేం ఏమి. Yes, sir. ఈ రెడ్ కలర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ నేమ్స్ స్టోర్ చేస్తలేము. ఒక లైన్ ఈక్వేషన్ ని కనుక్కున్నాం, ఆ లైన్ ఈక్వేషన్ ని వాడుకుంటాం అంతే. అంతేగాని Yes, sir. ఈ పాయింట్స్ ని మనం ఇక్కడ మెమరైజ్ చేస్తలేం, స్టోర్ చేస్తలేం. Yes, sir. స్టోరేజ్ అనేది ఎప్పుడైతుంది అంటే మీకు ఇచ్చిన రోస్ ఉంటాయి చూసారా XY, ఇవి ఒక 1000 రోస్ ఉన్నప్పుడు మీరు ఒక ఎంఎల్ మోడల్ కనుక్కుందాం అనుకుంటున్నారు. ఎంఎల్ మోడల్ ఒకటి 1000 పారామీటర్స్ ఉన్నప్పుడు
ఏది ఇట్లా 2 పారామీటర్స్ 3 పారామీటర్స్ కాదు, 1000 పారామీటర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకోవాలని చూస్తుంది. అలా ట్రైన్ అవుతుంది అది, అంటే మెమరైజ్ చేస్తుంది. అంటే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చూస్తాను. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, ఒక డేటా సెట్ ఇస్తే కంపల్సరీ లైన్ ఈక్వేషన్ ఇదే సబ్స్టిట్యూట్ చేయాలి, ఇదే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లైన్ ఈక్వేషన్ అన్న మనం ఫిట్ చేయొచ్చు, లేదా కర్వ్ ఈక్వేషన్ అన్న ఫిట్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఈక్వేషన్ అన్న ఫిట్ చేయొచ్చు. మనం ఎస్ సార్. మీకు ఎవరు ఫోర్స్ చేయరు ఇదే మోడల్ ఫైన్ చేయాలి అని. ఫార్మర్ వచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చాడు, అతని టార్గెట్ నాకు ఒక ఎంఎల్ మోడల్ ఇ, సో దట్ ఫ్యూచర్లో నాకు కావాల్సిన డేటా సెట్ ఇస్తే దాన్ని నాకు వాల్యూ ఇ. ఫార్మర్ అయితే చెప్పాడు కదా మీకు వచ్చి లైన్ ఈక్వేషన్ ఫిట్ చేయాలి, లేకపోతే కర్వ్ ఈక్వేషన్ ఫిట్ చేయని. మిగతా వచ్చి లైన్ ఈక్వేషన్ ఫిట్ చేసింది, ఇంకెవరో వచ్చి ఇంకేదో కర్వ్ ఈక్వేషన్ ఫిట్ చేసిళ్ళు, సంథింగ్ లైక్ దిస్. నేను వచ్చి లైన్ ఈక్వేషన్ కర్వ్ ఈక్వేషన్ ఫిట్ చేయకుండా రూల్స్ రాసా. రూల్స్ ఏమని రాసా అంటే x ఈక్వల్స్ టు 1 అయితే y ఈక్వల్స్ టు 2, x ఈక్వల్ టు 2 అయితే y ఈక్వల్స్ టు 4, x ఈక్వల్ టు 3 అయితే y ఈక్వల్స్ టు 6, x ఈక్వల్ టు 4 అయితే y ఈక్వల్ టు 8 అని రూల్స్ రాసా. ఇప్పుడు ఇదంతా మెమరైజేషన్ అయినా ఇది? ఇలాంటి మెమరైజేషన్ ఎన్ఎల్ మోడల్స్ లో ఉంటాయా? నో సార్. ఇప్పుడు ఎవరైనా వచ్చి x ఈక్వల్స్ టు 6 అంటే y ఈక్వల్స్ టు 12 అని నేను చెప్పలేను, ఎందుకు నాకు రూల్ రాయలేదు. నేను ఈ 4 రూల్స్ ఇచ్చి ఫార్మర్ కి పంపించాను నేను. ఇప్పుడు ఇదే ఫార్మర్ బాబు మరి x ఈక్వల్స్ 100 దగ్గర ఎంతరా అని చూస్తే 12 ఏం లేదు అక్కడ, నోటికి వచ్చింది ఏదో చెప్తాం. కానీ ఇక్కడ ఇష్యూ ఉంటుందా మోడల్స్ లో? ఎస్ సార్. ఎంఎల్ మోడల్స్ లో ఉంటుందా ఇష్యూ? No, sir. నువ్వు ఎందుకు ఎంఎల్ మోడల్స్ లో మనం ఇన్పుట్ ఇస్తాం, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. Yes, sir. ఇప్పుడు ఇదంతా మ్యాథ్ తోటి వచ్చే నంబర్సే కదా, 2 పారామీటర్స్ కాబట్టి మనకి కేసు తెలియట్లేదు. కానీ ఇదే ఎంఎల్ మోడల్లో 1000 పారామీటర్స్ ఉంటే ఉన్నాయి 1000 రోసే కదా, ఒక్కొక్క రోకి ఒక్కొక్క పారామీటర్ ట్యూన్ అవుతుంది. ఎట్లా ట్యూన్ అవుతుంది? పారామీటర్ ట్యూన్ అవ్వాలంటే ఏంటిది? ఇప్పుడు ఎం అనేది ఒక పారామీటర్, ఎం న్యూ ఈక్వల్స్ టు ఎం ఓల్డ్ మైనస్ ఆల్ఫా డెల్టా ఇలా కదా. ఇలా 1000 పారామీటర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకొని దేనికి కావాల్సినట్టు దానికి పనిచేస్తూ ఉంటది. అప్పుడు ఏమైతుంది, నేను 1001 రో ఇచ్చింది అనుకో, దీంట్లో ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకున్నాక దీనికి న్యాయం చేసే పారామీటర్ ఉంటుందా? ఉండొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందని అంటున్న పాయింట్. y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఉంది, x y అని 2 ఉన్నాయి, x ఈక్వల్ టు 0, x ఈక్వల్స్ టు 1. x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు y2, x ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇప్పుడు 5. ఇప్పుడు ఇట్లా ఉందా లైన్? y ఈక్వల్స్ టు 3x ప్లస్ 2, 0 2 1 5. x ఈక్వల్ టు 0 దగ్గర 2, x ఈక్వల్ టు 1 దగ్గర 5. అంటే ఇది లైన్ ఈక్వేషన్. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నప్పుడు
మనకున్నది 2 పారామీటర్స్ ఉన్నప్పుడు ఎక్స్ ఇక్కడ 0 పెట్టినప్పుడు 2 అంటే పారామీటర్ దేనికోసం పనిచేసింది? ఇది ఫస్ట్ రో కోసం పనిచేస్తుంది. ఏది 2 అనే పారామీటర్. అందుకే ఎక్స్ ఇక్కడ 0 పెడితే y2. ఎస్ సార్. ఈ 3 అనే పారామీటర్ సెకండ్ రో కోసం పనిచేస్తుంది. ఎస్ సార్. ఉంటుంది 2 వాల్యూస్. ఇప్పుడు అంటే థర్డ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను అనుకో, అది ఇచ్చే వాల్యూ ఎక్కడో పైన ఉంటుంది. ఎర్రర్ ఎక్కువిస్తుందా తక్కువిస్తుందా? ఎక్కువ ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు ఆ ఉన్న 2 పాయింట్స్ మెమరైజ్ చేస్తుంది కానీ అక్కడ ప్యాటర్న్ లేదు కనుక్కోవడానికి ఆ 2 పాయింట్స్ లో. అంటే ఇక్కడ నేను రూల్స్ రాసాను చెప్పాను. ఫార్మర్ sir. కోసం ఏది x ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు y ఈక్వల్స్ టు 2, x ఈక్వల్ టు ఉన్నప్పుడు y ఈక్వల్స్ టు 4 ఏదైతే రూల్స్ రాసాను ఆ రూల్స్ రాసినట్టే ఉంది కదా ఇది కూడా. Yes, sir. ఎస్ సార్. నిజంగా అర్థమవుతుంది అంటున్నా పాయింట్. ఎంఎల్ మోడల్ 2 టైప్స్ లో ఉంటుంది. ఒకటేమో మెమరీ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటి ఏమో నిజంగా అది నేర్చుకొని ఎస్ సార్. నాన్ మెమరీ బేస్డ్, అదేంటి లోకల్ బేస్డ్. సార్. సెకండ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఉంటే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు ఒక డేటా సెట్ ఇట్లా ఉందనుకుందాం. దీనికి ప్రాపర్ కర్వ్ అంటే ఏంటిదమ్మా? ఇలా రాయచ్చా? ఒక ప్రాపర్ కర్వ్ ఫిట్టింగ్ అంటే ఎస్ సార్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఒక డేటా పాయింట్ ఉంటే ఇప్పుడు ఆ డేటా పాయింట్ కి వాల్యూ ఎంత అని చూడొచ్చు కదా మనం. ఎస్ సార్. 100 ఇచ్చింది అంటే y ప్రొడిక్షన్ 100. ఇది నమ్ముతాం కదా వాల్యూ మనం. ఎస్ సార్. ఇప్పుడు ఇది పైనది మోడల్ నేర్చుకున్నట్టు. ఇప్పుడు ఇది ఎంత డిగ్రీ పాలినామియల్ అయి ఉండొచ్చు? ఇది సెకండ్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ. ఏంటిది? ఇది ఇన్పుట్ సెకండ్ డిగ్రీ లేకపోతే మనం కనుక్కుంటున్న పారామీటర్ సెకండ్ డిగ్రీయా? మనం కనుక్కున్న పారామీటర్ సెకండ్ డిగ్రీ సార్. లేదు, పారామీటర్ ముందే చెప్పారు. పారామీటర్ ఎప్పుడు లీనియర్ గానే ఉంటది అని. ఇన్పుట్ ఇది పారామీటర్స్ మేము కనుక్కునేది. ఇన్పుట్ సెకండ్ డిగ్రీ ఇది. ఎస్ సార్. ఎందుకు? ఇది లాస్ ఫంక్షన్ కాదు, ఇది లాస్ ఫంక్షన్ కాదు, ఇది ఎక్స్ వై ఫంక్షన్ ఇది. ఓకే సార్. అవునా త్రివేణి? ఎస్ ఇక్కడ పారామీటర్స్ కాదు, ఎక్స్ స్క్వేర్ ఇది. ఇప్పుడు ఇదే డేటా సెట్ కి ఇప్పుడు ఇదే ఎక్స్ స్క్వేర్ బదులు నేను ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5 అని పెంచుకుంటా పోయాను అనుకో ఇన్పుట్స్. అప్పుడు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పెరుగుతాయి. పెరుగుతాయి సార్. పెరుగుతాయి సార్. అంటే ఇప్పుడు నేను ఈ కర్వ్ ఫిట్ చేద్దాం అనుకున్నా. ఇది ఎంత పారామీటర్ కర్వ్? ఇది 3 పారామీటర్స్ కర్వ్. ఎస్ సార్. నేను అదే కాకుండా ఎక్స్ పవర్ 6, బి ఎక్స్ పవర్ 5, సి ఎక్స్ పవర్ 4, డి ఎక్స్ పవర్ 3, ఈ ఎక్స్ పవర్ 2 ప్లస్ ఎఫ్ ఎక్స్ ప్లస్
జిఏలో పెట్టుకుంటున్నా కర్వ్. ఇప్పుడు ఎక్కువ పారామీటర్స్ ఉన్నాయి, ఇది 8-9 పారామీటర్స్ ఉన్నాయి అనుకుందాం. కానీ ఇక్కడ డిగ్రీ పెరిగిందా? ఎస్ ఎస్ సార్. సార్. Yes, sir. అప్పుడు ఈ కర్వ్ కి ఫిట్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉండదు. ఇప్పుడు డిగ్రీ ఉంది కదా, ఎస్ సార్. ఎక్కువ డిగ్రీ ఎస్. ఇలా ఫిట్ అయితే కర్వ్. ఇంకా చెప్పాలి అంటే డిగ్రీ 6 ఉన్నాయి కాబట్టి 6 వంకలు 5 వంకలు ఉంటది అది. ఇందాకటిది ఎట్లుండే? ఇలా ఉంటే. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు మనకు ఇచ్చిన పాయింట్స్ ఇవి కాబట్టి అది వంకలు తిరిగింది. పాయింట్స్ కోసం వంకలు తిరిగినట్టు ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని ఫిట్ చేయడానికి. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ని ఫిట్ చేస్తలేదు, అది జనరలైజబుల్ గా వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ కర్వ్? ఏది బాగా అర్థం చేసుకున్నట్టు డాటాని? కిందది Second. సార్. ఇప్పుడు ఈ కేసెస్ ఏంటిదంటే, ఇప్పుడు ఇది ఉంది ఇట్లా, ఇది ఒక లైన్, ఎస్ సార్. సెకండ్ ఇదేమో ఇట్లాంటిది కేసు. నేను అంటుంది ఇప్పుడు ఇది ఇక్కడ నేను డ్రా చేసిన పాయింట్స్ ఉన్నాయా, రెడ్ పాయింట్స్, ఎస్ సార్. యాక్చువల్ వాల్యూస్. ఈ డ్రా చేసిన రెడ్ కర్వ్ ఏంటిది? ఎంఎల్ మోడల్. ఇది ఎంఎల్ మోడల్ 1, ఇది ఎంఎల్ మోడల్ 2. కానీ ఇక్కడ ఉన్న రెడ్ పాయింట్స్ ఏంటి? అవి ఎక్స్ యాక్చువల్, వై యాక్చువల్ పాయింట్స్. ఇప్పుడు ఫ్యూచర్ లో నేను 1000 దగ్గర వై ప్రెడిక్షన్ ఎంత అని అడిగినప్పుడు మీరు ఎంఎల్ మోడల్ 2 చూస్ చేసుకుంటారా, ఎంఎల్ మోడల్ చూస్ చేసుకుంటారా? 1, sir. ఎందుకు? టూని చూస్ టూని చేసుకుంటాను. చూస్ చేసుకుంటాం. ఎందుకు? యాక్చువల్ పాయింట్స్ ఎక్కువ కవర్ అయినాయి సార్. నువ్వు నిఖిత పాయింట్ సెకండ్ వన్ సార్. రీజన్ అదేనా? సేమ్ త్రివేణి చెప్పింది. ఎస్ సార్. ఓకే, ఉప్పరక్కిలో నువ్వెందుకు ఫస్ట్ చూస్ చేసుకుంటా అంటున్నావు? అంటే సార్ ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో ఇప్పుడు 10,000 పాయింట్స్ చెప్తున్నారు కదా సార్ మీరు. 1000 దగ్గర ఏమై ఉండొచ్చు అని. ఎస్ సార్. అంటే దాంట్లో అయితే మనం తొందరగా కనుక్కోవచ్చు కదా సార్. తొందరగా స్పీడ్ కనుక్కోవడం ఏం లేదు, అది లేట్ అయినా పర్లేదు, కానీ అక్యురేట్ కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అప్పుడు ఏది ఎంఎల్ మోడల్ 1 or 2? 2 సార్. అవుతుంది సార్. కనుక్కోవాల్సింది ఎంఎల్ మోడల్ 1 తోటి. ఇక్కడ ఏంటిది? ఇది మెమరైజేషన్ లాగా లేదు, ఇక్కడ ఇది మెమరైజేషన్ లాగా ఉంది. ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర ఇది ఉంది, కానీ కర్వ్ ఎటు పోయింది? ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది, అంటే ఎర్రర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఈ Yes, కర్వ్ sir. ఉన్న పాయింట్స్ కి కావాల్సినట్టుగా అది మెలకలు తిరిగింది తప్పితే ఫ్యూచర్ వచ్చే పాయింట్ కి మళ్ళీ మెలకలు కింద తిరగాలో పైకి తిరగాలో తెలియదు దీనికి. Yes, sir. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం పాయింట్, మహా అంటే ఇంత ఎర్రర్ వచ్చింది కాకపోతే, కానీ ఇంత ఉంది. తక్కువ. ఇది ఉన్న డేటాకి బాగా ఫిట్ అయింది, దీనిలా కాదు. ఇది ఏ పాయింట్స్ నుంచి మధ్యలో పాస్ అయితే లేదు అనుకుందాం, ఇదైతే అన్ని పాయింట్స్ నుంచి పాస్ అయింది కదా. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా వచ్చింది కర్వ్, నా ఫ్యూచర్ పాయింట్ ఇది. అప్పుడు కర్వ్ ఏం చేయాలి? ఇక్కడ పైకి వచ్చింది అంటే మన చక్కట్ల కిందికి రాదు కదా, అది నా దృష్టిలో మెల్లగా ఇట్లా వచ్చేది. అటు ఇట్లుంటది కర్వ్, మనకు అనుకున్న కర్వ్ ఇది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ మోడల్ వల్ల వచ్చిన కర్వ్ ఏమో ఇది, నేను ఈ పాయింట్ దగ్గర కనుక్కుందాం అనుకుంటున్నాను. 1000 పాయింట్ అనుకుందాం. ఇది 1000 పాయింట్ దగ్గర ఎంత ఉంది వాల్యూ? ప్రొడిక్షన్ ఇది ఉంది, అండ్ టెస్ట్ డేటా సెట్ లో మనకి ఇది ఉండొచ్చు.
ఎర్రర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఇది ప్రాపర్‌గా ఇలా వచ్చిన కర్వ్ కాదు ఇది. ఉన్న పాయింట్స్‌కి అనుకూలంగా తయారైన కర్వ్ ఇది. ఫ్యూచర్ పాయింట్స్‌ని దృష్టిలో పెట్టుకొని అయిన కర్వ్ కాదు. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ML మోడల్ 1. ఓకే. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ దగ్గర వాల్యూ ఎంత అంటే ఏం చేస్తారు మీరు? ఈ లైన్ ఈక్వేషన్‌లో పెడతారు ML మోడల్. అదొకటి ప్రెడిక్ట్ చేస్తది. X1000. ఇది క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కొను సపోజ్ దీనికి y ప్రెడిక్షన్ అనేది పాయింట్ ఉంది అనుకుందాం. ఎంత ఉంది డిఫరెన్స్? ఇది. దాని యొక్క y యాక్చువల్ అయితే మనకు తెలుస్తుంది ఒకవేళ. ఇప్పుడు ఇదే కర్వ్. ఇందాక నేను డ్రా చేసిన లైన్ ఈక్వేషన్ కాకుండా ఇంకా ఎక్కువగా ఫిట్ అయింది. అంటే ఏంటి, పారామీటర్స్ పెంచినాం అనుకోండి మనం. డిగ్రీ పెరుగుతుందా ఇన్పుట్ యొక్క డిగ్రీ? పెరుగుతుంది. అప్పుడు అది ఇలాంటి ఒక కర్వ్ ఫామ్ అయ్యి పైకి ఇట్లా పైకి వెళ్తుంది కర్వ్. ఎస్ సార్. అంటే ఏంటిది, ఇక్కడ డ్రా చేస్తారు, ఇట్లా వెళ్తుంది. ఇది పైకి వెళ్ళింది, ఇదేమో ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర చూసుకుందాం. 2000 పాయింట్ దగ్గర ఫస్ట్ మోడల్ చెప్పిందేమో ఇది, సెకండ్ మోడల్ చెప్పేదేమో ఇది. వై ప్రెడిక్షన్ 2 చేయబట్టి వై ప్రెడిక్షన్ 1 చేయబట్టి. ఎక్కువ లాస్ దేనివల్ల అవుతుంది? సెకండ్ మోడల్ నుంచి సెకండ్ దాని నుంచి సార్. ఎందుకు? అక్కడ ఎర్రర్ ఎక్కువ వస్తుంది కదండి సార్. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి. ఎస్ సార్. డిఫరెంట్. మరి మీరు చెప్పచ్చు, ఇచ్చిన ట్రైనింగ్ డేటా సెట్ కి అయితే ఏది బాగా ఫిట్ అయింది? సెకండ్ సార్. సెకండ్. మరి ఫ్యూచర్ దగ్గర ఎర్రర్ ఎక్కువ వస్తుందా దానికి? ఎస్ సార్. సార్ 10 3 అని. అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు, ఫ్యూచర్ డేటా డైరెక్షన్ తెలియట్లేదు కదండి సార్ సెకండ్ కర్వ్కి ఎట్టుపోతుందో అనేది. అంటే ఏం లేదు, సెకండ్ కర్వ్ అనేది ఏమవుతుంది అంటే ఉన్న ట్రైనింగ్ డేటా సెట్ ని అది మనసులో పెట్టుకొని మెమరైజ్ చేసుకుంటుంది, కానీ జనరలైజబుల్ కర్వ్ ఇస్తలేదు మనకి. ఇప్పుడు ఈ ఫస్ట్ కర్వ్ ఏదైతే ఉందో ఉన్న డేటా సెట్ ని ఫిట్ చూస్తలేదు, అది ఉన్న డేటా సెట్ యొక్క ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ ప్యాటర్న్ ప్రకారంగా సింపుల్ వెళ్ళిపోయింది. అది ఇంత సింపుల్ వెళ్ళిపోతున్నప్పుడు నేను నమ్ముతావు కదా డేటా అనేది చూసుకొని పోయిందండి. అది ఇప్పుడు ఈ పాయింట్స్ నుంచి పాస్ అవ్వాలన్న అవసరం లేదు కదా మనకి. ఎస్ సార్. ఫ్యూచర్ లో డేటా ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఆన్సర్ వచ్చింది అనుకుంటాం. అదే ఇచ్చిన ఇన్పుట్ డేటాకే ఫిట్ అవ్వాలి అని చెప్పేసి అది ట్రై చేసింది అనుకో, అంటే ఎలా, ఇలా ఇచ్చిన డేటాకి బాగా పనిచేస్తుంది కావచ్చు, కానీ నమ్మకం పెట్టుకోవచ్చా ఫ్యూచర్ డేటా మీద ఎట్లుంటది అని? నో సార్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువ పారామీటర్స్ పెంచేసరికి ఉన్న డేటాని మెమరైజ్ చేస్తుంది, అది ప్యాటర్న్ నేర్చుకుంటలేదు ఉన్న డేటా నుంచి. ఈ ఒక్క పాయింట్ దగ్గర ఆపుతాను, కానీ ఇది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను. కానీ హై లెవెల్లో నేను చెప్తుంది ఏంటంటే పారామీటర్స్ పెంచినప్పుడు, అంటే ఏబిసి అని 3 పారామీటర్స్ కాకుండా ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అని పెంచినప్పుడు ఎక్స్ అనేది ఇన్పుట్ కదా, దాని యొక్క డిగ్రీ పెరుగుతూ ఉంటది. డిగ్రీ పెరిగినప్పుడు కర్వ్ అనేది స్మూత్ కర్వ్ ఇట్లా కాకుండా ఇట్లా మెలకలతోని కర్వ్ ఫామ్ అవుతుంది. ఈ మెలకలు ఎందుకు,
ఉన్న ట్రైనింగ్ డేటా సెట్ని ఫిట్ చేయడానికి. ట్రైనింగ్ డేటా సెట్ ఫిట్ అవుతుంది, బాగానే ఉంది, కానీ టెస్ట్ డేటా సెట్కి వచ్చేసరికి అది పనిచేస్తుందా? No, sir. No, sir. ఎందుకు? అది ఫుల్లీ బయాస్డ్ ట్రైనింగ్ డేటా సెట్కి తగ్గట్టు కర్వ్ షిఫ్ట్ అయింది, కానీ ఫ్యూచర్లో పెట్టే డేటాకి అది కరెక్ట్గా కర్వ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీంతో ఏమైంది, అది మెమరైజ్ చేసినట్టు అవుతుంది. కొంచెం అని అర్థమైంది నేను చెప్పిన పాయింట్ ఇది. అస్సలు ఇక్కడ ఆపండి, నేను Yes, sir. మీకు ఏం వచ్చి నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ హై లెవెల్లో అర్థమైందా ఈ టూ థింగ్స్కి డిఫరెన్స్ ఏంటిది? Yes, sir. Yes, sir. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ట్రైనింగ్ డేటా సెట్, టెస్టింగ్ డేటా సెట్ ఎట్లా వాడతాం తర్వాత చెప్తాను. ఇంకా అసలు స్టార్ట్ చేయనంటే నేను ఫస్ట్ మీకు నేను క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నా టాపిక్ వెళ్తాను. Okay, sir. ఓకే దీంట్లో ఏంటిదంటే ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి మీరు Okay, sir. ట్రై రైట్ అని నొక్కండి. ట్రై రైట్ సొల్యూషన్స్ ఎల్ఎల్బి అని ఉంటుంది. చాలా కనిపించింది, ఒక బోర్డు తోటి ఉంటుంది. Yes, sir. కనిపించి. దీంట్లో ఏఐ అండ్ ఎంఎల్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ 26 అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, చూసారా? Yes, sir. 3rd February వరకు జరిగిన క్లాసెస్ అన్ని లోడ్ అయ్యి ఉన్నాయి దీంట్లో, ఈ ప్లేలిస్ట్. కావాల్సిన వాళ్ళు ఇది రిఫర్ చేసుకోండి. 15 videos ఉన్నాయి, sir. 15 వీడియోస్ ఉంటాయి. అవును, మిగతా వాళ్ళకి ఎవరికైనా ఐడియా లేదంటే మీ ఫ్రెండ్స్ని అడిగి చూసుకోండి. ఇది యూట్యూబ్లో ట్రై రైట్ సొల్యూషన్స్ ఎల్ఎల్బి అనేది యూట్యూబ్ ఛానల్. దాంట్లో ప్లేలిస్ట్స్కి వెళ్తే ఏఐ అండ్ ఎంఎల్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ 26 అని ఉంటుంది, దాంట్లో చూసుకోండి. ఓకే Done? సార్. అటెండెన్స్ తీసుకుంటాను ఇంకా మీకు. డౌట్ఫుల్ ఉంది లాస్ట్కి మీరు చెప్పిందని చెప్పేసి ఎవరైనా ఉన్నారా? ఉంది అంటే ఐల్ బి హ్యాపీ. ఓకే, ట్రై చేస్తున్నారు వినడానికి అని అట్లీస్ట్. అర్థమైన వాళ్ళు ఉన్నారు? ఎందుకు ఇది మెమరైజ్ చేసినట్టున్నా అనేది అసలు రెస్పాన్స్ లేదు. త్రివేణి, నీకు ఇది అర్థమైందా? మీకు ఎందుకు మెమరైజ్ చేసినట్టున్నా సెకండ్ మోడల్? ఎస్ సార్. నెక్స్ట్ క్లాస్లో మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా ఫస్ట్ 5 minutes. ఓకే సార్.
2 minutes తీసుకుంటున్నాను. అంకిత, ప్రెజెంట్ సార్. ఆర్షియా, ప్రెజెంట్ సార్. అనిత, ప్రెజెంట్ సార్. ఇందు, absent. నిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, అదవి, ప్రెజెంట్ సార్. సౌజన్య, ప్రెజెంట్ సార్. త్రివేణి, ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, ఎస్ సార్. సత్య యాదవ్ మైక్ మ్యూట్ చేయవా? అనుష ప్రెసెంట్. ప్రెజెంట్ సార్. యు అఖిల, ప్రెజెంట్ సార్. నజియా, అబ్సెంట్ వేస్తున్నా. గౌతమి, అబ్సెంట్ వేస్తున్నా. సృష్టి, ప్రెజెంట్ సార్. హర్షిత, ఎస్ సార్. ప్రభు తేజస్, అబ్సెంట్ వేస్తున్నా. మెరుగు శైలజ, ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి, ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి, అబ్సెంట్ వేస్తున్నా. present, ఓకే. గుర్తుర్తి మౌనిక, ప్రెజెంట్ సార్. పానుగంటి దుర్గా, ప్రెజెంట్ సార్. బల్లమాధవి, అబ్సెంట్ వేస్తున్నా. జోగేశ్వరరావు, ప్రెజెంట్ సార్. దుర్గాప్రసాద్ గింజల, అబ్సెంట్ వేస్తున్నా. సత్య యాదల, ప్రెజెంట్ సార్. హేమ, ప్రెజెంట్ సార్. శ్యామలాకిరెడ్డి, అబ్సెంట్. ప్రియా బొలిశెట్టి, ప్రెజెంట్ సార్. ఓకే. గాయత్రి డిగ్రీ కాలేజ్ నుంచి ఎవరైనా ఉన్నారు అటెండెన్స్ చేయాల్సిన వాళ్ళు? సార్ శ్యామలాకిరెడ్డి ప్రెజెంట్ సార్. శ్యామలాకిరెడ్డి ప్రెసెంట్. ఓకే. ఇంకా ఉన్నారా గాయత్రి డిగ్రీ కాలేజ్? లేరు. సుధా, నువ్వు ఫస్ట్ టైం ఇవాళ జాయిన్ అవ్వడం? అవును సార్, అవును. మొన్న జాయిన్ అయ్యాను సార్, సగంలో కొంచెం కట్ అయిపోయింది సార్, సెకండ్ టైం సార్. బట్ నీకు అటెండెన్స్ ఓన్లీ ఇవాళనే ఇస్తుంది. ఓకే సార్, ఓకే. గాయత్రి డిగ్రీ కాలేజ్ ఎవరు లేరు కదా? జ్యోతిర్మయ నుంచి ఇంకెవరికి ఉందా అటెండెన్స్ వేయాల్సిందే? లేరు. ఎస్పీపీఎం నుంచి ఎవరు ఉన్నారా? ఎస్పీపీఎం స్టార్టింగ్ లో ఎవరో ఒకరు జాయిన్ అయ్యి ఉండే, మధ్యలో పోయినట్టు. దాని క్లాస్ ఏం చేస్తున్నా, ఈ టాపిక్ మీరేం భయపడద్దు, నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా కాదు ఇది. బట్ మీకు ఒక పాయింట్ అర్థమైందని హోప్ చేస్తాను అంతే. బట్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వచ్చే క్లాస్లో. ఓకే ఓకే సార్. ఓకే, డన్. సరే, కాల్ ఏం చేస్తున్నాను అంతే.